ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. ఇదేంటి, ఇంత కష్టపడి నేను ఆధారం నా దగ్గర పెట్టుకుంటే చంద్రికేమో తన మీద నేరం వేసుకుంది. ఇప్పుడు ఏం చెయ్యాలి? చంద్రికని కాపాడడానికి నా దగ్గరున్న సాక్ష్యాన్ని నీకిస్తాను, నా మెళ్ళో తాళి కడతావా అంటే భరత్ దానికి ఒప్పుకుంటాడా? అనుకోకుండా భలే తెలివిగా ప్రాబ్లంలో పడేసిందే. ఎందుకు ఒప్పుకోడు? ఖచ్చితంగా ఒప్పుకుంటాడు. చంద్రికని కాపాడడానికి భరత్ దగ్గర మాత్రం వేరే సాక్ష్యం ఏముంది? పైగా చంద్రిక వేరే దారి లేక లక్ష్మి గారిని నేనే చంపానని ఒప్పుకున్న తర్వాత ఇక తనకి శిక్ష పడకుండా ఉంటుందా? ఆ శిక్ష నుండి బయటికి రప్పించాలంటే నేను ఒక్కదాన్నే చేయగలను. పర్వాలేదు, ఆ సాక్ష్యం చేతిలో పెట్టుకొని భరత్ని అప్పుడైనా ఒక ఆట ఆడించొచ్చు. భరత్ చేత నా మెళ్ళో తాళి కట్టించేలా చేసి తర్వాతనే చంద్రికని కాపాడుతాను అని చెప్తాను. అప్పుడేం జరుగుతుందో చూద్దాం. కంగ్రాచులేషన్స్ మేడం. థ్యాంక్ యూ. మీ వాదన అద్భుతం మేడం. మీరు ఫస్ట్ టైం ఇక్కడికి పబ్లిక్ ప్రాసిక్యూటర్గా వచ్చినప్పుడే నేను అనుకున్నాను మేడం, ఈ కేసు మీరే గెలుస్తారని. థ్యాంక్ యూ. ఏ మాట కామాటే చెప్పుకోవాలి కానీ మేడం, చంద్రిక కూడా బాగా ఫైట్ చేసింది, కానీ మీరు ఇంకా అద్భుతంగా డీల్ చేశారు. ఎంతైనా మీ సీనియారిటీ ముందు నిలబడలేక చంద్రిక నేరం ఒప్పేసుకుంది. యు ఆర్ రియలీ గ్రేట్ మేడం. థ్యాంక్ యూ సో మచ్. ఏమ్మా, అయిందా? అందరి దగ్గర ప్రశంసలు అందుకున్నావా? అందరూ నిన్ను చాలా గ్రేట్ అని మెచ్చుకున్నారా? ఇప్పుడు నీ ఆత్మ సంతృప్తి పడిందా? నీ కడుపు మంట చల్లారిందా? మీ బాధని నేను అర్థం చేసుకోగలనండి. ఒకవైపు కన్న కొడుకు, మరోవైపు కోడలు. ఇప్పుడు వాళ్ళిద్దరూ కేసులో ఇరుక్కునున్నారు. అయినా మీరేం దిగులు పడకండి. చంద్రిక నేరం ఒప్పుకుంది కదా, ఇవాళ కాకపోతే రేపైనా సరే భరత్ రిలీజ్ అవుతాడు. నేను నా కొడుకు కోడలు దూరం అయ్యారని బాధపడట్లేదు. ఒక మంచి లాయర్ అయ్యుండి నువ్వు అన్యాయాన్ని గెలిపిస్తున్నందుకు చాలా బాధగా ఉంది. ఇప్పటి వరకు నువ్వు చాలా గొప్పదానివి, తెలివిగలదానివి అనుకున్నాను. ఏదో ఒకరోజు నీకు నిజానిజాలు తెలుస్తాయి. ఆ వీరభద్ర నిజస్వరూపం నీకు అర్థమవుతుంది. కనీసం అప్పుడైనా నువ్వు చేసిన తప్పుని చక్కదిద్దుకుంటావు అనుకున్నాను. కానీ నువ్వు మారలేదు. మంచి వాళ్ల మూర్ఖత్వం చెడ్డవాళ్ల దుర్మార్గం కంటే దారుణమైంది. నువ్వు నిజంగానే మూర్ఖురాలివి. ఏంటంటే నా మీద కోపంతో నన్ను తిట్టడానికి వచ్చారా? నిన్ను తిట్టడం కాదమ్మా, ఇప్పటికైనా కళ్ళు తెరిచి ప్రపంచాన్ని చూడమంటున్నాను. నువ్వు చేసిన తప్పు వల్ల కేవలం నా కొడుకు కోడలు ఇబ్బంది పడతారు. ఇవాళ కాకపోతే రేపు, ఇక్కడ కాకపోతే ఇంకో చోట వాళ్ళు పోరాడి ఎలాగైనా బయటికొస్తారు. ఎందుకంటే న్యాయం మా వైపునుంది. లక్ష్మి గారిని చంపింది నా కొడుకు కోడలు కాదు. ఆ విషయం నాకే కాదు, ఆ దేవుడికి కూడా తెలిసిన నిజం. కాబట్టి ఇక్కడ ఓడిపోయినా ఇంకో చోట గెలుస్తారు. కేవలం తన భర్తని కాపాడుకోవాలి అన్న ఒక్క ఆలోచనతోనే చంద్రిక ఆ నేరాన్ని తన మీద వేసుకుంది తప్ప నిజానికి లక్ష్మి గారిని చంపిందెవరో నీకు తెలియకపోయినా ప్రపంచం అందరికీ తెలుసు. మీకు తెలిసిందే నిజమని మీరనుకుంటే సరిపోదండి. ఆ నిజాన్ని నిరూపించటానికి సాక్ష్యాలు కావాలి. నా కొడుకు తప్పు చేశాడు, నా కొడుకు లక్ష్మి గారిని చంపేశాడు అని అంటానికి నీ దగ్గర సాక్ష్యం ఉందా? అది చూపించగలవా? లేదు కదా. ఎందుకు లేవు? అక్కడున్న ఎవిడెన్స్లన్నీ అవే కదా. ఎవిడెన్స్లు ఉన్నంత మాత్రాన తను నేరం చేసినట్టు కాదు. ఒకే ఒక్క ప్రశ్న అడిగింది నా కోడలు. భరత్ లక్ష్మి గారిని పొడిచి చంపుతుండగా ఎవరైనా చూశారా, దానికి సాక్ష్యం ఉందా అని అడిగితే ఇంతవరకు మీరు ఆ సాక్ష్యాన్ని చూపించలేకపోయారు. కళ్ళతో చూడని దాన్ని నిజమని ఎలా నమ్ముతున్నావమ్మా? ఒక్కొక్కసారి మన కళ్ళే మనల్ని మోసం చేస్తాయి. అలాంటిది
అక్కడ ఏదో ఒక ఆధారం దొరికిందని ఎవరో వచ్చి ఆ వీరభద్రానికి భయపడి ఏదో ఒక అబద్ధం సాక్ష్యం చెప్తే అది నిజమనుకున్నావు. మీరు మీ కోడలికి శిక్ష పడుతుందేమో అనే బాధలో ఇలా మాట్లాడుతున్నారు కానీ నిజానికి లక్ష్మిగారిని చంపాల్సిన అవసరం ఎవరికుంది? మీరు ఆ మాత్రం ఆలోచించలేరా? నేను అదే చెప్తున్నాను. లక్ష్మి గారిని చంపాల్సిన అవసరం నా కొడుక్కేంటి? ఏం తక్కువ నా కొడుక్కి? ఈ రోజు వాడు కోరుకుంటే మహారాజులా బ్రతకగలడు. మా అక్క బోల్డ్ అంత ఆస్తి సంపాదించి వాడి చేతిలో పెట్టింది. నా చేతిలో కూడా చాలా ఆస్తుంది. ఆ రెండు కలుపుకుంటే ఇక్కడ లక్ష్మి గారి ఆస్తి అందులో సగం కూడా ఉండదు. వాడు ఈ రోజు వరకు కూడా డబ్బు తీసుకోకుండా ఎంతమంది పేదలకి సాయం చేశాడు, ఎంతమంది పేదల తరపున కేసులు వాదించి వాళ్ళ జీవితాల్ని నిలబెట్టాడో తెలుసా? నా కోడలు ఎంతమందిని ఆదుకుందో నీకు తెలుసా? స్టిల్ ఈ రోజు కూడా తను సంపాదించే సంపాదనలో 50% అనాథాశ్రమాలకి పంపిస్తుంది. 10 మందికి సహాయపడుతుంది. ఒక్క రూపాయి కూడా ఖర్చులకు తీసుకోకుండా ఎంతో మంది పేదవాళ్ళకి ఎన్నో సహాయాలు చేసింది. ఎన్నో కేసులు వాదించి వాళ్ళ జీవితాల్ని నిలబెట్టింది. అంత గొప్పదమ్మా నా కోడలు. ఈరోజు కేవలం సాక్ష్యాలు లేవు అన్న ఒకే ఒక్క కారణంతో తన భర్తని కాపాడలేకపోతున్నాను అన్న బాధతోటి చెయ్యని నేరాన్ని తన మీద వేసుకుని జైలుకు వెళ్ళటానికి కూడా సిద్ధమైంది. నువ్వీరోజు గెలిచాను అనుకుంటున్నావేమో, కానీ నువ్వు ఓడిపోయావు. వ్యక్తిగా ఓడిపోయావు, ఒక లాయర్గా ఓడిపోయావు. నిన్ను చూసి నీ గురించి చాలా గొప్పగా ఊహించుకున్నానమ్మా. కౌశిక్ని ప్రేమించావు అన్న ఒక్క కారణంతోటి కౌశిక్ నిన్ను కాదని, నీ ప్రేమను కాదని దూరం అయిపోయాడు అనే బాధతో ఈ రోజు వరకు నువ్వు పెళ్లి చేసుకోకుండా అతన్ని ఆరాధిస్తూ అతన్నే గుర్తు చేసుకుంటూ జీవితం గడుపుతున్నావు అంటే నీది ఎంత మంచి మనసో, నువ్వు ప్రేమకి, మనుషులకి, మానవత్వానికి ఎంత విలువ ఇస్తావో అని నీ గురించి నేను చాలా గొప్పగా ఊహించుకున్నాను. కానీ నువ్వు ఒక అమాయకురాలివని, నువ్వు ఆ వీరభద్రం చేతిలో ఓ కీలుబొమ్మగా మారిపోయావని, న్యాయాన్ని గెలిపిస్తాను అనుకుంటూ అన్యాయానికి సపోర్ట్గా నిలబడి ఒక కుటుంబానికి తీరని అన్యాయం చేశావు. అభం శుభం తెలియని నా మనవరాలికి కన్న తల్లిని దూరం చేయటానికి సిద్ధపడ్డావు. నువ్వు ఈ రోజు గెలవచ్చు, నా కోడలికి ఉరిశిక్ష వేయించొచ్చు. కానీ రేపేదో ఒక రోజు నీకు నిజాలు తెలుస్తాయి. ఆ రోజు ఎంత కుమిలిపోతావో, ఎంత బాధపడిపోతావో అని నీ గురించి తలుచుకొని నేనెక్కువ బాధపడుతున్నాను తెలుసా? నువ్వు నిజంగా కౌశిక్ని ప్రేమించిన దానివైతే ఇంటికి వెళ్ళి కౌశిక్ ఫోటో చూసి, ఫోటోలో అతని కళ్ళల్లోకి చూసి ఆలోచించి చూడు. నా కొడుకు తప్పు చేశాడా లేదా అనేది నీకే అర్థం అవుతుంది. నా కోడలు అన్యాయంగా ఈ కేసుని తన మీద వేసుకుందో లేదో నీకే తెలుస్తుంది. నువ్వు ఖచ్చితంగా బాధపడతావు వైశాలి. ఏదో ఒకరోజు ఇప్పుడు ఎంత ఆనందిస్తున్నావో అంతకు మించి బాధపడతావు. కానీ ఆ బాధపడ్డ రోజు మాత్రం దయచేసి ప్రాణాలు మాత్రం తీసుకోవాలనుకోకు. ఎందుకంటే ఇప్పటికీ నువ్వు మంచిదానివి అని నేను నమ్ముతున్నాను. నువ్వు అమాయకురాలివే తప్ప దుర్మార్గురాలివి కాదు. కానీ ఇప్పటికైనా కళ్ళు తెరు. ఎంత తెలివిగలదానివి, నిజమేంటో నీ చుట్టూ ఉన్న మనుషులు ఎలాంటి వాళ్ళో తెలుసుకో. నువ్వు చేసిన పనికి కౌశిక్ ఆత్మ శాంతిస్తుంది అనుకుంటున్నావేమో, కాదు, ఘోషిస్తుంది. కౌశిక్ ప్రాణ స్నేహితుడైన భరత్ కుటుంబాన్ని నువ్వు సర్వనాశనం చేసినందుకు నిన్ను చూసి ఆ కౌశిక్ ఆత్మ అసహ్యించుకుంటుంది.
ఏంటి చంద్రిక గారు, మీరు ఈ హత్య చేశారని చెప్పి కోర్టులో అలా ఎలా ఒప్పుకున్నారు? మీరు చాలా తెలివిగల వాళ్ళు అనుకున్నాను. ఎలాంటి ప్రాబ్లమ్స్ అయినా మీరు సాల్వ్ చేస్తారనుకున్నాను. మీ భర్తను మీరు ఖచ్చితంగా కాపాడతారనుకున్నాను. కానీ మీరే ఈ కేసులో వచ్చి ఇరుక్కుంటారని నేను అనుకోలేదండి. దీనివల్ల మీరు ఏం సాధిద్దామనుకున్నారు? మీరన్నది నిజమేనండి. నేను నా భర్తని కాపాడుకోవటానికే ఈ నేరం ఒప్పుకోవాల్సి వచ్చింది. ఏం మాట్లాడుతున్నారు చంద్రిక గారు? నేరం ఒప్పుకొని జైల్లో కూర్చున్న తర్వాత మీరు మీ భర్తని ఎలా కాపాడగలుగుతారు? హత్య నేను చేశాను అని మీరు చెప్పినంత మాత్రాన కోర్టు నమ్మేస్తుంది అనుకుంటున్నారా? కోర్టుకు కావాల్సింది సాక్ష్యాలు. ఆ సాక్ష్యాలు మీకే కాదు, భర్త గారికి కూడా వ్యతిరేకంగా ఉన్నాయి. నిజమేనండి, కానీ మేమేం చేయగలం చెప్పండి? నిజం చెప్పగలిగిన వాళ్ళు, చెప్పాల్సిన వాళ్ళు కూడా మాకు సపోర్ట్ చేయకుండా తప్పించుకుంటే ఇంకా మేము ఎలా ఈ కేసు గెలవగలం సార్? మీరు నా గురించే అంటున్నారన్న విషయం నాకు అర్థమైంది మేడం. కానీ ఏం చేయమంటారు? ఆ వీరభద్రం గురించి మీకు తెలియదు. అతను ఎంతటి రాక్షసుడో నాకు తెలుసు. ఒక పోలీస్ డిపార్ట్మెంట్లో ఉండి కూడా నేను ఆ వీరభద్రానికి భయపడాల్సిన పరిస్థితి ఉందంటే సిచ్యుయేషన్ ఏంటో మీకు అర్థమయ్యే ఉంటుంది. భరత్కి నాకు మధ్య చాలా గొప్ప అనుబంధం ఉందండి. నేను వీరభద్రానికి భయపడి చేయకూడని తప్పులు చేశాను అని తెలిసినా గానీ నా ప్రాణాల మీదకి వచ్చినప్పుడు భరత్ నన్ను కాపాడాడు. ఈరోజు నేను ప్రాణాలతో ఉన్నాను అంటే దానికి కారణం భరత్. అంత సహాయం చేసిన వ్యక్తికి అన్యాయం జరుగుతుందని తెలిసినా గానీ నేను ముందుకు రాలేకపోయాను. దానికి కారణం ఏంటంటే ఆ కుటుంబం. మీలాంటి ఒక హయ్యర్ పొజిషన్స్లో ఉన్న వాళ్ళు ఇలా భయపడిపోతే ఇక సామాన్యుల పరిస్థితి ఏంటో ఒక్కసారైనా ఆలోచించారా జైలర్ గారు? ఇక్కడ శిక్ష అనుభవిస్తున్న మౌనికని తీసుకెళ్లి నా స్థానంలో కూర్చోపెట్టారు. నన్ను తీసుకొచ్చి ఇక్కడ మౌనిక స్థానంలో కూర్చోపెట్టి తను అనుభవించాల్సిన శిక్ష నాకు పడేలా చేయాలి అని అనుకున్నారు. దానికి మీరు సపోర్ట్ చేయటం అనేది నిజంగా చాలా దురదృష్టకరం అండి. ఇలాంటి సిచ్యువేషన్లో నా భర్తని కాపాడుకోవటానికి నాకు వేరే మార్గం ఇంకెక్కడుంది చెప్పండి? అందుకే నేనే నేరం చేశానని ఒప్పుకున్నాను. చూడండి చంద్రిక గారు, మీరు నేరం ఒప్పుకున్నంత మాత్రాన భరత్ గారు తప్పించుకుంటారని మీరు అనుకోకండి. భరత్ని మిమ్మల్ని ఇద్దరిని ఇరికించడానికి ఆల్రెడీ అక్కడ ప్లాట్ఫామ్ తయారైపోయింది. భరత్ మీరు ఇద్దరూ కలిసి ఆ కుటుంబాన్ని నాశనం చేశారని, కౌశిక్ని లక్ష్మి గారిని చంపేశారని ఆ వీరభద్రం సాక్ష్యాలు సృష్టిస్తున్నాడు. అన్నిటికంటే దారుణం ఏంటంటే వైశాలి గారిని కూడా అలా నమ్మిస్తున్నాడు. వైశాలి గారు చాలా సిన్సియర్ లాయర్. ఆవిడ కూడా ఆ వీరభద్రం మాటలకు మోసపోతుందనేది నాకు తెలుసు. కానీ నేను నోరు విప్పలేను. మీలాంటి వాళ్ళు ఉంటేనన్నా కనీసం ఆవిడికి అర్థమయ్యేలా చేస్తారని అనుకున్నాను. కానీ మీరు కూడా ఇంత తెలివి తక్కువగా వచ్చి మీ అంతటి మీరే వచ్చి ఇరుక్కుపోతారని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. మీరు చాలా తప్పు చేశారండి. ఇక మీ భర్తని కాపాడటం ఎవరి తరమూ కాదు. మీరు బయట ఉంటేనే ఏదైనా సాధించేవాళ్ళు. ఇప్పుడు ఇక్కడ లోపలికొచ్చి మీ చేతులను మీరే కట్టేసుకున్నట్టయింది. లక్ష్మి గారిని చంపించింది నేను, చంపింది రాయుడు. పను, అయ్యో ఏడోకమ్మా, ఏడోకమ్మా, ఏడోక తల్లి. ఇక మనకు మిగిలింది ఏడుపొక్కటే. జీవితాంతం నువ్వు నేను ఇలా ఏడుస్తూనే ఉండాలి. ఎందుకంటే మీ అమ్మ మనల్ని మోసం చేసింది.
నా కొడుకుని ఎలాగైనా కాపాడమ్మా అంటే నేను కాపాడుతానత్తయ్య అంటూ ఒక మాట ఇచ్చింది. ఆ మాట నిలబెట్టుకోవడం కోసం ఏకంగా తన జీవితాన్ని పణంగా పెట్టింది. అయిపోయిందమ్మా, అయిపోయింది. మీ అమ్మ మనకి శాశ్వతంగా దూరం కాబోతోంది. మీ నాన్నని గెలిపించడం కోసం తను ఓడిపోయిందమ్మా. న్యాయాన్ని గెలిపిస్తాను అని చెప్పి అన్యాయానికి తల ఉంచేస్తుంది. ఆ వీరభద్రం చేసిన పాపాలకి ఎదురు నిలబడలేక మీ నాన్నని కాపాడుకోవడం కోసం నేరంతానే చేశానని ఒప్పుకుంది. రేపు మీ నాన్నని బయటికి తీసుకొచ్చినా తను మాత్రం జైల్లోనే ఉండిపోతుంది. ఆ బాధని మీ నాన్న భరించలేడమ్మా. మీ అమ్మ కోసం మీ నాన్న తల్లడిల్లిపోతాడు. వాళ్ళిద్దరి బాధని చూడలేక నా గుండె పగిలిపోతుంది. నువ్వు చివరికి అనాథమైపోతావేమోనని నాకు భయంగా ఉందమ్మా. మీ అమ్మ నాన్నల్ని కాపాడుకోవడానికి నాకే దారి కనిపించటం లేదు. ఆ వీరభద్రంగాడు సాధించాడు, అనుకున్నంత పని చేశాడు. అన్యాయంగా అందర్నీ పొట్టన పెట్టుకుని చివరికి కోర్టులో కూడా విజయం సాధించాడు. న్యాయం ఓడిపోయిందమ్మా. ఆ వీరభద్రం దుర్మార్గం ముందు మంచితనం తల ఉంచేసింది. అమ్మా, ఏమైనాదిరా? అమ్మా, మనం ఒకటనుకుంటే కోర్టులో ఇంకోటైనది. ఏదైనా మనకైతే మంచి జరిగినదమ్మా. ఏమై ఉండదురా? అదేనమ్మా, చంద్రిక లచ్చమ్మని తనే చంపినానని కోర్టులో ఒప్పుకుండది. పోలీసులు ఇప్పుడు తనని అరెస్ట్ చేసుండారు తెలుసా? అదేంద్రా అట్టట్ట ఒప్పుకున్నది? తన పెనిమిటిని కాపాడుకోవడానికి వేరే దారి లేకుండా పోయినది. ఇంకేం చేస్తాది? అందుకే భరత్ని తప్పించడానికి తనే నేరం చేసినానని ఒప్పుకున్నది. ఇవాళ కాకపోతే రేపైనా అమ్మికైతే ఉరి శిక్ష మాత్రం ఖచ్చితంగా పడుతుంది. పోలేరా, ఎవరైతే ఏంది, నేరం నీ మీదకి రాకుండా పోయినది. నాకదే చాలు. ఆ భరత్ గాడికి శిక్ష పడినా, చంద్రికకి శిక్ష పడినా వాళ్ళ పేడైతే ముందు వదిలిపోతాది. ఈ ఆస్తి మొత్తం మన సొంతం అవుతుంది. ఇది కదరా మనం కోరుకున్నది. నేను చెప్తుంది కూడా ఇదేనమ్మా. ఎప్పటికైనా మనమే గెలుస్తామని చెప్పినానా లేదా? ఇప్పుడు చూడు, మనమే గెలిచినాము. కంగ్రాట్స్ అండి. కంగ్రాచులేషన్స్ వీరభద్రం గారు. ఇందులో నీ అర్థం కూడా ఉండదమ్మా. నువ్వు ఎంత సాయం చేసినావో నాకు తెలుసు. ఇగో, నేను ఇప్పుడే చెప్తా ఉండాను, ఎట్లయినా సరే ఆ భరత్కి నీకు పెళ్లి చేయించే బాధ్యత నాది. అర్థమై ఉండదా? సంతోషంగా ఉండు. అలాగేనండి. నాయనా వీరభద్ర, పదరా, నీకిష్టమైన పాయసం చేస్తాను, తిందుగాని. రా రా నాయనా. ఇప్పుడు మీ కక్ష తీరిందా మేడం? మీ కళ్ళు మంటలు చల్లబడ్డాయా? ఏయ్, ఏం మాట్లాడుతున్నావే? లేకపోతే ఏంటి మేడం, మీరు చేసిన పని ఏమైనా బావుందా? మీరు భరత్ మీద మనసు పడి చివరికి అన్యాయంగా చంద్రికని నేరం ఒప్పుకునేలా చేశారు. చేయని తప్పుకి పాపం చంద్రికకి శిక్ష పడుతుంది. ఈ పాపం మీకు చుట్టుకుంటుంది. పాపమా? అవును మేడం, పాపమే. ఇలా పాపాలు చేపట్టే మీకింతవరకు పెళ్లి కాలేదు. ఏయ్, లేకపోతే ఏంటి మేడం, ఏం కొడతారా? కొట్టండి.
నీ చేత కొట్టించుకొని ఈ చంపలన్నీ వాచిపోయి రాటు తెలిపోయాయి. ఇంకా కొడతారా? కొట్టండి. ఏమైందే నీకు? ఎందుకు ఇవాళ పిచ్చి కుక్కలా మాట్లాడుతున్నావు? అవును మేడం, నేను పిచ్చికొక్కనే. కనీసం ఇప్పటికైనా నేను అరవకపోతే మీరింకా పాపాలు చేసుకుంటూనే పోతారు. నోరు మూయవే. నా నోరు మూయించడం కాదు మేడం, ముందు మీ అంతరాత్మ నోరు మూయించండి. ఒక్కసారి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. మీరు చేసింది కరెక్టా కాదా అనేది మీకే అర్థమవుతుంది. ఇప్పుడు చంద్రిక మీద నేరం రుజువయ్యి తనకి గనక శిక్ష పడిందనుకోండి, భరత్ రిలీజ్ అవుతాడు. కానీ భరత్ వచ్చి మీ మెళ్ళ తాళి కడతాడనుకుంటున్నారా? అది జరగని పని. జీవితాంతం ఆ బిడ్డని పెట్టుకుని చంద్రిక జ్ఞాపకాల్లో గడిపేస్తాడు. కానీ పొరపాటును కూడా మీ వైపు కన్నెత్తి కూడా చూడ్డు. ఓసి పిచ్చిదానా, అక్కడే ఉంది అసలు లాజిక్. భరత్ జైల్లో ఉంటే మీనాక్షి చంద్రిక ఎంత విలువిల్లాడిపోతారో. చంద్రిక లోపలుంటే భరత్ మీనాక్షి అంతకంటే 10 రెట్లు విలువిల్లాడిపోతారు. ఇప్పుడు బిడ్డకి తల్లి అవసరం చాలా ఉంటుంది. కాబట్టి ఎలాగైనా సరే చంద్రికని బయటికి తీసుకురావడం కోసం వాళ్ళు నానా ప్రయత్నాలు చేస్తారు. కానీ వాళ్ళ వల్ల అవ్వదు. అప్పుడు నేను ఎంట్రీ ఇస్తాను. ఇదే మాట మళ్ళీ సేమ్ డైలాగ్ చెప్తాను. నేను చంద్రికని బయటికి తీసుకొస్తాను, నా మెళ్ళో తాళి కడతావా అంటాను. చచ్చినట్టు ఒప్పుకుంటారు. నువ్వు వాడి కొడుకువే అన్న విషయం లచ్చమ్మకు చెప్పుంటే లచ్చమ్మ చూస్తూ ఊరుకునేది కాదు. కాళ్ళు విరగ్గొట్టి అందర్నీ బయటికి నెట్టుండేది. అక్కడికి చాలా తెలివిగా దత్తత తీసుకుంటున్నట్టు చెప్పి చిన్నగా నిన్ను ఇంట్లోకి తీసుకొచ్చి పెట్టినాడు. ఇప్పుడు ఈ ఆస్తి అంతటికి నువ్వొక్కగానొక్క వారసుడివి. అంటే వీళ్ళు నాకు చెప్పినవన్నీ అబద్ధాలు.